నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అంటే నేను మీ ముందుకు తీసుకొస్తున్న వ్యక్తి సంథింగ్ స్పెషల్. రీసెంట్గా 5 స్టేట్స్ అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు అందరూ తమిళనాడు గురించి మాట్లాడుకున్నారు. వాట్ అబౌట్ పుదుచ్చేరి? వాట్ అబౌట్ యానాం? ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అక్కడ గెలిచిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. 6 times. ఉన్న జనరేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాలిటిక్స్లో ఒక్కసారి గెలవడం అంటేనే చాలా కష్టం అయిపోతుంది. అండ్ 6 సార్లు విజయం సాధించడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజియస్ట్ మ్యాటర్ కదా. మరి అక్కడ ప్రజలు ఆయన ఎందుకు ఆదరిస్తూ ఉన్నారు? ఎంత జరుగుతున్నా అక్కడ ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఆయన నుంచి వచ్చిన సమాధానం ఏంటి? డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, అయినప్పటికీ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకలా? ఏం జరుగుతుంది? పార్టీని చూసి అక్కడ ఓటేస్తున్నారా, వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా? ఏం జరుగుతోంది యానాంలో? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఆ వ్యక్తి అనేది. ఎస్, మీరు అనుకుంటుంది హీస్ నాన్ అదర్ దెన్ యానాం ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ మల్లాది కృష్ణారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఆఫ్ ద రికార్డ్ కింద మిమ్మల్ని అడిగినట్టుగానే ఒక్కసారి గెలడమే చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. కొంతమంది పొలిటీషియన్స్తో మాట్లాడినప్పుడు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అయ్యా గెలవాలంటే అని చెప్పి ఆఫ్ ద రికార్డ్గా మాట్లాడుతున్నారు. అండ్ ఇటువంటి సిచ్యువేషన్లో 6 సార్లు అంటే దాదాపుగా 30 ఏళ్ళు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే అందరికీ నమస్కారం. ముఖ్యంగా 5 ఎలక్షన్లో గెలవడం నాకు అసలు చిన్న కష్టమని అనిపించలేదు. ఆర్థికంగా లక్షల మీద మాత్రమే, ఫస్ట్ 1000 మీద, తర్వాత లక్షల మీద మాత్రమే. 6వసారి ఎలక్షన్ మీరు అన్నట్టుగా ఆర్థికంగాను అన్ని రకాలుగా అనేకమైన ఇబ్బందులు, మనసుకి ఒప్పించలేని, మనసును నచ్చలేని పనులు చాలా చేయవలసిన వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు నేను ఎలక్షన్లో ఓటుకి ₹1 ఇవ్వకుండా, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా, వాటర్ బాటిల్ ఇవ్వకుండా, మందు బాటిల్ ఇవ్వకుండా గెలిగలిగాను 5 సార్లు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగలిగాను. ఈ ఎలక్షన్లో ఎదటి వాళ్ళు కోట్లు ఖర్చు పెడుతుంటే, ఓటర్ని మనం ఎంత నిజాయితీ ఉండి పనిచేసినా కొంతమంది ఓటర్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతూ ఉంటే, నాకుండే స్నేహితులు అందరూ కూడా దాన్ని చూసి ఎక్కడ మనకి కష్టం కలుగుతుందన్న ఉద్దేశంతో 3 రోజులు నన్ను అంతా ఎంత బాధ కాదు, మనక్షణ శోభించేలాగా బాధ పెట్టి ఫైనల్గా నన్ను ఒప్పించి వాళ్ళ కొంత ఖర్చు చేస్తుంటే అందులో తక్కువైనా సరే మనం ఖర్చు చేయాలని చెప్పేసి మనసుని బాధ పెట్టిన ఈ ఎలక్షన్. అందుకని ఈ ఎలక్షన్లో నేను ₹1 ఇవ్వకుండా, ఒక వాటర్ బాటిల్ ఇవ్వకుండా గెలిచానని చెప్పడానికి లేదు. ప్రజలకు పబ్లిక్గా మీ ద్వారాగా తల దించుకొని చెప్తూ ఉన్నాను. ఇది ఎందుకు అలా మారిపోయింది? ఎందుకంటే మీరు అన్నారు లాస్ట్ వరకు, అంటే అప్పటి వరకు ఒక ఎత్తు అండ్ ఈ ఎలక్షన్కి ఒక ఎత్తు. ఎందుకు అంత ట్రాన్స్ఫర్మేషన్, ఆ చేంజ్? లాస్ట్ ఎలక్షన్ నేను 5 years బ్యాక్ ఎప్పుడైతే ఎలక్షన్లో పోటీ చేయకుండా తప్పుకున్నాను, ముందు నుంచి నాకు అపోనెంట్గా ఉండేవాళ్ళు మందు లేకపోతే డబ్బు ఇచ్చినా కానీ నేనున్నప్పుడు ఆ పరిస్థితి యువతల ఓటు అడిగాడా లేదంటే డబ్బు ఇవ్వలేదా అన్నది చూసేవారు కాదు. లాస్ట్ ఎలక్షన్ డబ్బుని తీసుకోవడం అన్నది ఎక్కువ మంది తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ ఎలక్షన్లో ఇంకా ఎక్కువ మంది అది కూడా చిన్న అమౌంట్లు కాకుండా పెద్ద అమౌంట్లు, ఫ్యామిలీకి ప్యాకేజెస్ ఇస్తున్నప్పుడు ప్రజలు రాబోయే 5 సంవత్సరాలకి మనం ఓటేస్తున్నాం, పేదోడికి మనకి కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్కి ఓటేస్తున్నాం, అభివృద్ధి గురించి ఓటేస్తున్నాం అన్నది, అది చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, చేస్తే అన్నది ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది, నాకేంటి అన్నది ఒకటి, వీడు వచ్చినవాడు తప్పనిసరిగా అవినీతి చేసిన డబ్బుతోటి మనకు డబ్బు ఇస్తున్నాడు, వీడు సొంత డబ్బు కాదు, వీడు ఆస్తులు అమ్మించింది కాదు అన్నది ప్రజలు ఎక్కువ మంది అది బాధిస్తూ ఉన్నారు. డబ్బుని తీసుకోవడానికి ఎవరు కూడా ఎక్కువ మంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో నేను స్వయంగా చూసాం కాబట్టి, రాబోయే రోజుల్లో డబ్బు ఖర్చు పెట్టగలిగి, సేవ చేసి ఖర్చు పెట్టగలిగితేనే రాజకీయాల్లో ఉండే పరిస్థితి ఈ ఎలక్షన్లో కళ్ళారా నేను చూడడం జరిగింది. అందుకని విజయం నా ప్రజలు అందరూ కూడా పొంగిపోతూ ఉన్నారు. గత ఎలక్షన్ లాగా
ఆ క్యాండిడేట్ని 300 400 ఓట్లతోటి కాకుండా Hmm. వేలాది మెజార్టీతోటి ఓడించాడు మా పెద్ద ఆయన అని చెప్పేసి వాళ్ళు సంతోషపడిపోతూ ఉన్నారు. కానీ నాకు మనసులో ఒక పరిపాలన రానివాడిని, ఒక అవినీతిపరుణ్ణి యానం నుంచి పంపించగలిగానే తప్ప మనస్సాక్షితో ఆలోచన చేస్తుంటే మాత్రం రాబోయే రోజుల్లో రాజకీయాలు 3 తరాల నుంచి నేను చూస్తూ వచ్చాను. నాకు 3 తరాల నుంచి ఓట్లేస్తూ వస్తున్నారు. నాకు రాజకీయంలో నేను ఫస్ట్ ఎలక్షన్లో పోటీ చేసేప్పుడు 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు నాకు ఓటేశారు. 40 సంవత్సరాలు ఉన్నవాడికి 15 సంవత్సరాలు కొడుకున్నాడు. రెండో ఎలక్షన్ వచ్చేప్పటికి కొడుకు ఓటేశాడు. వాడికి పెళ్ళయ్యి పిల్లలు వచ్చేప్పటికి 5వ ఎలక్షన్ 6వ ఎలక్షన్ వచ్చేప్పటికి కొడుకు ఓటేస్తున్నాడు. 3 తరాల మనుషులు ఎక్కువ 70-75% నాతోటి నడవడం అన్నది అంత సులువైంది కాదు. సారీ టు ఇంటరప్ట్ ఇక్కడ. అంటే ప్రజలు డబ్బు అంటే ఓటుకి నోటు లేకపోతే వాట్ ఇట్ మేబీ అంటే ఒక ఓటుకి ఒక సెటైన్ అమౌంట్ ఇచ్చేస్తే దాని వైపు మొగ్గు చూపుతున్నారా అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇది సో నిజంగా అలా ఉందా, లేకపోతే సర్టెన్ లెవెల్లో బ్యాలెన్స్ చేసుకుంటున్నారా ఆలోచన ధోరణి? అంటే క్యాండిడేట్ మనకి ఏం చేస్తాడు, ఏం చేసే అవకాశం ఉంది, వీటిని బేరే చేసుకుంటున్నారా? ఎక్కువ మంది ఎక్కువ శాతం నాకు డబ్బు ఏమి ఇచ్చాడా లేదా, నా కులస్తుడికి నేను ఓటేసుకోవాలి. ఓకే, డబ్బు ఒకటి, డబ్బు కులం. నెక్స్ట్ వాళ్ళకి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో తప్పుడు ప్రామిసెస్, ఫాల్స్ ప్రామిస్, చేయలేని ప్రామిసెస్ చేస్తే ఆ ఎలక్షన్లో వాడికి ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ వాడికి ఓటేసేస్తున్నారు. ఓకే, ఒక్కసారి తిరస్కరించినప్పుడు మరలా రెండోసారి ఎందుకని తిరస్కరించిన వ్యక్తికి మళ్ళీ ఓట్లు వేస్తున్నారు? పనికి చేయడు, పనికి అన్ఫిట్ వీడు ఎమ్మెల్యేకి అనుకుని ప్రజలు మమ్మల్ని బయటికి తోసేస్తే రెండోసారి సింపతం చూసో, కులం చూసో, డబ్బు చూసి ఎందుకు ఓటేయాలి? రాబోయే 5 సంవత్సరాల్లో ఈ పేదవాడినో, ఈ ప్రజలకి ఏం కావాలో అవి తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రతినిధిది. అది అపోజిషన్లో ఉన్నా, సపోర్ట్ పార్టీలో ఉన్నా, అడిగే సపోర్ట్ పార్టీలు ఉంటే రిక్వెస్ట్ తోటి పని చేయించగలడు, అపోజిషన్ పార్టీ ఉంటే దెబ్బలాడి పని చేయించగలగాలి. ఈ రెండాట్లకి పనికిరాడు అనుకున్న వాడిని లీడర్గానే గుర్తించకూడదు అన్నది నా ఉద్దేశం. కానీ ప్రజలు సింపతికి పడుతున్నారు, కమ్యూనిటీకి పడుతున్నారు, డబ్బుకు పడుతున్నారు. ఇది అందరూ పడుతున్నారని మాత్రం నేను అన్నగాని ఎక్కువ శాతం మంది ఇలాగే ఉంటే దేశ రాజకీయాల్లో డబ్బున్న మనుషుల చేతుల్లోకి ఇప్పటికే వెళ్ళిపోతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా వెళ్ళిపోయి నిజంగా రియల్గా పేదవాడికో, ఊరికి పాటుపడే సేవ చేసేవాడికి అవకాశం ఉండదు అన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్. మీరు కాంగ్రెస్లో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యారు. ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ వినిపిస్తాయి. మీకు ఒక మంచి పదవి ఇచ్చి, ఒక మంచి స్టేజ్ లేకపోతే ఒక మంచి పొజిషన్ ఇచ్చిన పార్టీని వదిలి ఎందుకు రావాల్సి వచ్చింది? పార్టీని మోసం చేసినట్టు కదా, ఇది ఒక క్వశ్చన్. అయితే బహుశా ఇప్పుడు మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా కంటిన్యూ అయ్యి ఉంటే బహుశా దేశ రాజకీయాల్లో మీలాంటి సీనియర్ లీడర్ ఉపయోగపడేవారు కదా. ఈ 2 క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి. వీటికి మీ సమాధానం? నా జీవితంలో 2 పనులు. ఒకటి, ఎలక్షన్లో పోటీ చేయకూడదు అనుకుని పోటీ చేయడం అన్నది మాట తప్పింది. ఒకటి. 2, 2021లో ఎలక్షన్కు ముందుగా నేను కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యేకి, మంత్రికి లాస్ట్లో నేను రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసి ఏ పార్టీలోనే జాయిన్ అవ్వలేదు. ఆ ఎలక్షన్లో పోటీ చేయకుండా ఎన్డీఏ అభ్యర్థికి నేను సపోర్ట్ చేశాను. అది జీవితంలో అదొక రెండవ మిస్టేక్గానే భావిస్తాను. అంతేగాని వేరే ఏదో పదవిస్తున్నారని ఇక్కడ నుంచి దూకేసి ఇంకో పదవి దాంట్లోకి నేను వెళ్ళిపోలేదు. చూశాను, పార్టీ పరిస్థితులు చూశాను, పార్టీలో అక్కడ ఉన్న మనుషులు, పార్టీ కాకుండా మనుషుల్ని చూసినప్పుడు ఏ విధంగా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఏ విధంగా అబద్ధాలు ప్రజల్ని కూడా అబద్ధాలకి పైన హైకమాండ్ని కూడా అబద్ధాలు చెప్పి నమ్మిస్తున్నారన్న చూసిన తర్వాత నేను తప్పుకోవాలని చెప్పేసి అనుకున్నాను. రిజైన్ చేసే ముందే 2 నెలల 3 నెలల ముందే నేను మీటింగ్లో నేను రాజకీయాలకి స్వస్తి చెప్తున్నానని కూడా చెప్పడం జరిగింది. మరలా ఇవన్నీ చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న ప్రజెంటు మొన్నటి వరకు పనిచేసిన ప్రజాప్రతినిధిని చూశాను. ఆ ప్రజా పరిపాలన రోజుకి ఎన్ని లక్షలు మనం ఇంటికి పట్టుకెళ్ళాలా, అది చెత్త మీద పట్టుకెళ్ళాలా, పేకాట మీద పట్టుకెళ్ళాలా, లేదంటే కాంట్రాక్టుల దగ్గర కమిషన్లతో పట్టుకెళ్ళాలన్నది చూశాడు తప్ప, చూసినప్పుడు ప్రజలు దానికి మళ్ళీ పెద్ద ఆయన కావాలి అన్నది
వితిన్ 6 months నుంచే పెద్ద ఆయన కావాలని చెప్పేసి యానం ప్రజలు కోరుకుంటున్నప్పుడు లాస్ట్ మినిట్లో మార్చి 23వ లాస్ట్ డేట్ అయితే నామినేషన్, ఆ రోజు నామినేషన్ వేసి నేను ఈ ఎలక్షన్లో పోటీ చేయవలసిన పరిస్థితి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఊరికి మన కంటెదురుగుంటానే అన్యాయం జరుగుతుంది. దీనికి ఇటువంటి వాళ్ళని మనం ఊరి నుంచి బయటికి పంపాలి అన్న ఉద్దేశంతో ఈ ఎలక్షన్లో పోటీ చేయడమే తప్ప నేనేదో డబ్బు సంపాదించుకున్నాకో లేదా ఈ ఉన్నత పదవులు వస్తే నాకు అది ఉపయోగమో ఇది ఉపయోగం అని మాత్రం నేను పోటీ చేయట్లేదు. నా పేద ప్రజలకి నా ఊరు నా కళ్ళెదురుగుంటా ఈ విధంగా అయిపోతుంటే నేనుండగానే ఈ ఊరు ఈ విధంగా అవ్వకూడదు, మళ్ళా గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి ముఖ్య కారణం. ఇందాక ఒక మాట అన్నారు, ఊరికి అన్యాయం చేశారు కాబట్టి ఆ వ్యక్తిని బయటికి పంపించడానికి నేను పోటీ చేశాను చెప్పి. వెండేటా పాలిటిక్స్ చాలా ఎక్కువైపోయాయి దేశ రాజకీయాల్లో కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా. సో మల్లాది కృష్ణారావు కూడా అదే సిచ్యువేషన్ని అక్కడ ఫాలో చేయబోతున్నారా, లేకపోతే పొలిటికల్ కొనలు వినిపించే మాట చట్టం తన పని తను చేసుకు వెళ్ళిపోతుందని చెప్పి, సో ఇప్పుడు వాటన్నిటిని బయటకు తిరగదోడే ప్రయత్నం చేస్తారా? అక్కడ జరిగిన అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఎలా వెళ్ళబోతున్నారు మీ యాక్షన్? అంటే సాధారణంగా ఈవేళ నేను పొలిటికల్ పార్టీలు చూస్తుంటే ఈ పార్టీ వాళ్ళు బేస్లెస్ కొన్ని ఆధారాలు లేని మాటలు కూడా ఎలక్షన్లో బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. అపోజిషన్ నుంచి అధికారంకి వచ్చినప్పుడు అవి మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అవి నిజంగా వాళ్ళు చేశారా లేదా మనం పొలిటికల్గా వాళ్ళ మీద బురద చల్లడానికి మాట్లాడిన మాటలా, నిజంగా చేసుకుంటే వాళ్ళని శిక్షించేలాగా మనం చేయాలి కదా, ఆధారాలతో ఉండాలి కదా. ఇప్పుడు కూడా నేను ఒక క్లీనింగ్ పాయింట్లో ఒక 13 నుంచి 15 లక్షల రూపాయలు నెలకు ఖర్చు చేయదాన్ని 40-45 లక్షల రూపాయలకి ఒక బినామీ కంపెనీ పెట్టుకుని గత ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పనిచేశాడు. దాంట్లో ఏ కాంపోనెంట్స్ అయితే ఇంప్లిమెంట్ చేశాడు, మొత్తం అన్నిటికి డబ్బు తీసుకున్నాడా లేదా ఆధారాలతోటి దాని మీద దాంతో ఆధారాలు ఉంటాయి. దాంతో ముందుకు వెళ్తాను. దాని మీద అందులో అధికారులు ఉన్నారా, అతను ఉన్నారా, ఎవరు ఉన్నారన్నది చూసి దానికి ముందుకెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే 2 పేకాట క్లబ్బులు, ఎక్కడా లేని దాన్ని సాంప్రదాయాన్ని యానంలో పేకాట క్లబ్బులు తీసుకురావడం, దానికి రోజుకి లక్షలాది రూపాయలు అనగా 23.5 లక్షల కమిషన్ రోజుకి తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. అతను తీసుకుని కోట్ల రూపాయలు దగ్గరగా అతని దగ్గర పనిచేసిన అనుచరుడే చెప్పాడు 130-135 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టాను. దాంట్లో 30 కోట్లు 35 కోట్లు ఖర్చు పెడితే పెద్ద లెక్క కాదు. కానీ ప్రజలు ఈ డబ్బు అతని సొంత డబ్బా, ఆస్తులు అమ్ముకున్న డబ్బా, లేకపోతే సొంతంగా వ్యాపారం చేసిన డబ్బా, లేదా ఇది పేకాట ఎన్నో తాళి తెగిపోయిన డబ్బా అన్నది ఆలోచన చేసుకోకుండా ఎక్కువ మంది ఆ డబ్బుకి ఎగబడి తీసుకుంటూ ఉన్నారు. ఇది మంచిది కాదన్నది నా ఉద్దేశం. మంచిది కాదు. డబ్బు తీసుకున్నవాడు, ఇవన్నీ చేసేవాడు ప్రజాసేవ చెయ్యాలి అన్న ఉద్దేశాలు లేనివాడిని ప్రజాప్రతినిధిగా నేనైనా ఇంకో పార్టీ అయినా సరే, ఎవరి పార్టీ అయినా సరే, అటువంటి వాళ్ళని వ్యక్తుల్ని దూరంగా పెట్టినట్టయితేనే రాబోయే రోజుల్లో సమాజం బాగుంటుంది. లేదే అవినీతిపరుడు, లేకపోతే కులం అనుకుని కులం వాడికే ఓటు వేసుకుంటారు, లేదంటే రాబోయే రోజుల్లో రౌడీస్ చేతుల్లోనో ఇలాంటి చేతుల్లో అతి త్వరలోనే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అన్నది మన కళ్ళెదురుగుంటానే కనపడుతూ ఉంది. ఇది అనేకమైన రాష్ట్రాల్లో జరుగుతుంది. అలాగే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇందులో నేను మిమ్మల్ని అడుగుతూ ఆ క్వశ్చన్ కంటిన్యూటీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత? ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్లో కోసం ఇలాంటి సీనియర్ లీడర్ ఖర్గే కావచ్చు, లేకపోతే కేసీ వేణుగోపాల్, లేకపోతే ఇంకా చాలామంది సీనియర్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు మంచి కీ పొజిషన్స్లో ఉన్నారు. బహుశా నేషనల్ పాలిటిక్స్లో ఒక ఛాన్స్ ఉండిందేమో మీకు. అంటే మీరు నన్ను ఎక్కువగా ఊహించుకుంటున్నారు. నా స్థాయి చాలా చిన్న స్థాయి. జీరో రాజకీయాల్లో చిన్న పెద్ద ఉండదు కదా. జీరో నుంచి ఒక ఇండిపెండెంట్గా 10 సంవత్సరాలు 2 ఎలక్షన్లో గెలిచి దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రెషర్ వల్ల నేను కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాకు అన్ని రకాలుగా కూడా అన్నీ గుర్తింపు ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉండగా కూడా 2014 నుంచి 2021 వరకు భారత ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా బీజేపీ కూడా నా నియోజకవర్గానికి అనేకమైన పనులు చేసింది.
అందులో జిప్మెర్ బ్రాంచ్ హాస్పిటల్ ఇక్కడ పెట్టడానికి కానీ, సాయి స్పోర్ట్స్ సెంటర్ పెట్టడానికి కానీ, ఇవ్వడానికి కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అలాగే అనేకమైన సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా పార్టీలకి నేను కాంగ్రెస్ మినిస్టర్ అనేది కూడా చూడకుండా నాకు ఏర్పాటు చేసింది. ఓ అలాగే నేను కాంగ్రెస్ పార్టీను ఇప్పటి వరకు ఎప్పుడూ చిన్న మాట కానీ ఇది కానీ లేదు. ఎలక్షన్స్కి ముందుగానే ఒక 3-4 నెలల ముందుగానే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఫోన్లో అందరు ఎదుర్కొంటానే మాట్లాడి ఉన్నాను. పార్టీ పరిస్థితి బాగోలేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేదు, ఓన్లీ కిరణ్ బేడి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఒక ఎత్తు అయితే పార్టీ కూడా సరిగా చేయలేకపోతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళందరూ కూడా. అందుకని నేను పార్టీ నుంచి రాజకీయాల నుంచి దూరంగా వైదొలుగుతున్నానని అప్పుడుండే ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలోనే రాహుల్ గాంధీ గారికి చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ రియాక్షన్ అండి, బికాస్ టాలెంటెడ్ పీపుల్ని సీనియర్ లీడర్స్ని వదులుకునే వ్యక్తి కాదు అనేది రాహుల్ గాంధీ విషయంలో వినిపించే మాట. ఏమన్నారు అప్పుడు గుండూరావు గారిని ఇన్ఛార్జ్ని పంపించి రాహుల్ గాంధీ గారి దగ్గర నన్ను ఇమీడియట్గా తీసుకుని రమ్మని చెప్తే చెన్నై పిలిపించారు. నేను వెళ్ళడానికి ఇంక ఇష్టపడలేదు. వెళితే వాళ్ళ దగ్గర మళ్ళీ పోటీ చేస్తాను అని చెప్పి రావాలి. నేను ఇంకా ఉద్దేశం లేదు కాబట్టి, దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను కాబట్టి సారీ చెప్పేసి వెనక్కి రావడం జరిగింది. అందుకని నేను నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళాలి అన్న ఉద్దేశాలు నాకు ఎక్కువ లేదు. నా ఊరు బాగుండాలి, నా నియోజకవర్గం అక్కడికే కన్ఫైన్ అయ్యా, అక్కడే నేను ఇచ్చేయాలి. అలాగే నా పాండిచ్చేరి తరపున ఎప్పుడన్నా అవకాశం వస్తే ఈ రాజ్యసభకు అడుగు పెట్టాలన్న ఉద్దేశమే తప్ప సెంట్రల్లో నేను వెళ్ళిపోయి ఏదో రాజకీయం చేయాలన్న ఉద్దేశాలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఎప్పుడన్నా మనకు అవకాశం వస్తే దాన్ని అక్కడ కూడా మనం ప్రూవ్ చేసుకోవాలని మాత్రం మనసులో ఉంది. అవకాశం వస్తే రాజ్యసభ అన్నారు, బట్ అదే అవకాశం వస్తే ముఖ్యమంత్రి అవ్వే అవకాశాలు జీవితంలో ఈ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఉండదు. ఎందుకనంటే ఇక్కడ ఒక తెలుగువాడిని ఒకే అసలు ఒరిజినల్గా 30 మందిలో 28 మంది తమిళన్స్ ఉండి, కేరళలో ఒక మాహేకి సంబంధించిన మలయాళీ ఉండి, ఈ 2 వాళ్ళకి మినిస్టర్లు అంటూ వచ్చింది అక్కడ ఉండే వలసరాజుకి నాకు మాత్రమే స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇప్పుడు 4వ సారి నేను మంత్రి అవుతున్నాను. దానికి ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత దాని వెనకాల రాబోయే రోజుల్లో కూడా పాండిచ్చేరిలో మంత్రి అవ్వడం అన్నదే చాలా కష్టమైన పరిస్థితి. అది కూడా నాలాంటి కంటిన్యూ గెలిచేవాడికి ఒకసారి ఇస్తే ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇవ్వాల్సి వస్తుందని ఫస్ట్లో ఇవ్వడానికి 100 సార్లు ఆలోచించేశారు. ఓకే, అందుకని ఒక్కొక్క ఏరియాకి ఇటు మాహేకో ఒకటో, యానముకోటో, కార్యకాలకు 5 నియోజకవర్గాలు ఉన్నాయి, 1-2 పట్టుకెళ్తే ఉన్నాయో 5లో పాండిచ్చేరి వాళ్ళు ఒప్పుకోరు. అందుకని మనం రాబోయే రోజులు ఏదో సీఎం అవుదామనో ఇంకోటి అన్నది జీవితంలో ఎప్పుడు కూడా ఈ యానానికి సంబంధించిన తెలుగుడికి అక్కడ అవకాశం రాదు. నాకైతే 1% కూడా అవకాశం వచ్చినా కూడా నేను దాని మీద మొదటి స్థానం మీద ఎప్పుడు కూడా నాకు ఆ ఆశ కానీ ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, రేపు ఉండదు. ఓకే, అక్కడ నియోజకవర్గాల పునర్విభజన గురించి వచ్చినప్పుడు మీకు దాని కంట్రోల్ ఉన్న చోట మాత్రమే వాటిని డివైడ్ చేసుకున్నారు, వాటిని అక్కడి నుంచి కంట్రోల్ తీసుకున్నారనే మాట వినిపిస్తుంటుంది. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? అంటే మీ నియోజకవర్గం సంబంధించి విభజన వచ్చినప్పుడు కొన్ని లొకేషన్స్ని మీ దాంట్లో కంటే మీకు పట్టున్న వాటిని మీ దాంట్లో కలిపేసుకున్నారు. రాబోయే రోజుల్లోనూ కలుపుకుంటారేనా? అంటే విభజన ఇప్పుడు డీలిమిటేషన్ జరిగినప్పుడు ఆ డీలిమిటేషన్ జరిగి 33% ఉమెన్ రిజర్వేషన్ వచ్చినప్పుడు యానో 2 కాన్స్టిట్యూన్సీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి ఒక ఎమ్మెల్యేయో మంత్రి అనుకుంటే జరిగేది కాదు. దానికి కంటిన్యూషన్ ఉండాలి. ఏ విధంగా 2వ నియోజకవర్గం చేయాలి అంటే ఏ పార్ట్ చేయాలి అన్నది ఉంటుంది. అంతే తప్ప దాని గురించి రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ అవుతుంది, 2 నియోజకవర్గాలు అవుతాయి, ఓ నియోజకవర్గం ఉమెన్ రిజర్వేషన్ అవుతుంది, 2వ నియోజకవర్గం నాకు ఉండాలి అని అనుకునే ఆశపడేవాడిని మాత్రం కాదు. అటువంటి ఉద్దేశాలు లేవు. అక్కడ ఉమెన్ రిజర్వేషన్ అయినా ఏదైనా కానీ నాకు సంబంధించిన మల్లాడి కృష్ణారావుకు ఒక బ్రాండ్ ఉంది. మల్లాడి కృష్ణారావుకి వేలాది మంది అభిమానులు ఉన్నారు. దాని ద్వారాగా నేను వాళ్ళు కోరుకుంటే ఆ రాజకీయాలను అలా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తానే తప్ప అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాజకీయం చేస్తాను ఇంకా అనుకునే పరిస్థితి మనకు కాదు. ప్రజలు ఒక 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేటప్పటికి నా ముందు పరిపాలన చూశారు, 5 సంవత్సరాల పరిపాలన చూశారు. అయ్యయ్యో ఎంతమైన మోసమైన పరిపాలన ఈ 5 సంవత్సరాలు చూసామని నాకు ఓటైన ప్రజలు కూడా నన్ను కోరుకున్నారు. ఈ ఎలక్షన్లో ఈ ఊరు బాగుండాలి, ఈ ఊరు శుభ్రంగా ఉండాలి, ఈ ఊరు అభివృద్ధితో ఉండాలంటే మల్లాడి కృష్ణారావు పెద్ద ఆయన మళ్ళీ రావాలి అనుకుని స్లోగన్ తోటి ప్రజలు ఈ ఎలక్షన్లో ముందుకు తీసుకెళ్లారు. యానం గురించి మీ తప్పని మాటలో కనిపిస్తుంది. బట్ కొన్ని సందర్భాల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సహజ కుదరటం లేదు, నిధుల్లో వివక్ష ఉంది అనే మాట వినిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలు మీరు కూడా గలబెత్తారు.
వాట్ యువర్ స్టాండ్? ఎందుకంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మీ కూటమి గవర్నమెంట్ అక్కడ ఇంకా ఆ డిఫరెన్సియేషన్ ఉందా, కంటిన్యూ అవుతుందా? డెఫినెట్గా 2016 నుంచి 2021 వరకు సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, పాండిచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇదే మంత్రులు అప్పుడు ఎంత ఫైట్ చేసినా కానీ నేను మాత్రమే కొన్ని సాధించగలిగాను. నాతోటి ఉన్న కొలీగ్స్ 100%లో 10% మాత్రమే. అందుకని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పాండిచ్చేరిలో 30 నియోజకవర్గాల్లో 8 నుంచి 10 తక్కువ రాని సందర్భాల్లో కూడా 2కి పడిపోయింది. ఓకే. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ లాస్ట్ టైం 2021 నుంచి 2026 వరకు ఎన్ఆర్ కాంగ్రెస్, ఏడీఎంకే, బీజేపీ ఉండి కోalitionలో ముందు కంటే ఎక్కువ అద్భుతమైన మెజార్టీలు, అద్భుతమైన సీట్లు ఇచ్చారే. అంటే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ని కోరుకుంటూ ఉన్నారు. అలాగే లాస్ట్ 2016 నుంచి 21 వరకు ఏం జరిగింది, 2021 నుంచి 26 వరకు ఏం జరిగిందని అంటే 4 రెట్లు ఎక్కువ జరిగింది. సెంట్రల్ నుంచి సపోర్ట్ ఆ విధంగా వచ్చింది. ఫైనాన్షియల్గా కానీ పర్మిషన్లు రావడంలో కానీ ఆ విధంగా వచ్చింది. అందుకని భారత ప్రధానమంత్రి గారు మోడీ గారు, ఇక్కడేమో చీఫ్ మినిస్టర్ రంగస్వామి గారు కావాలి ఇది 2 కాంబినేషన్లోనే ఈ కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ గ్రహించారు. కాబట్టి ఇంత అద్భుతమైన విజయం ఇవ్వడానికి ముఖ్య కారణం. మీ ఓన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ యానంలో ఉన్నాయి, దాంతోపాటు పార్టీ నుంచి చేస్తున్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ మినిస్టర్గా మీరు చేస్తున్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ప్రజలకు ఇస్తున్న అష్యూరెన్స్ ఏంటి? ఎందుకంటే మీరు అన్నారు గత పాలన చూస్తున్నారు, గత ఎమ్మెల్యే చూస్తున్నారు, విసిగిపోయి ఉన్నారని చెప్పి. ఒక మినిస్టర్గా మీరు అక్కడ ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేకి ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఉంటాయి. అఫ్కోర్స్ ప్రజలు చేస్తున్న కొద్దీ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ టర్మ్లో మీ ప్లానింగ్స్ ఏంటి? నేను ప్రజల ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ అయిపోయి చేసేస్తానని చెప్పలేను, కానీ అఫ్కోర్స్ ప్రజలకి ఏమైతే ఇచ్చానో హామీ, ఏ పనులైతే చేస్తానన్నానో ఆ పనుల్ని 100% సిన్సియర్గా సంవత్సరాలు పొడుగులు కాకుండా ఇన్ని రోజుల్లో ఇన్ని నెలల్లో చేయాలన్న పట్టుదలతో ఉన్నాను. అదే పట్టుదలతో ఎలక్షన్ ముందు చెప్పాను, ఇప్పుడు మీ ద్వారా కూడా చెప్తున్నాను. యానంలో ఇళ్ల స్థల సమస్య, గవర్నమెంట్ స్థలం లేదు, ప్రైవేట్ రైతుల దగ్గర నుంచి తీసుకుని ఎక్వైర్ చేసి యానంలో ఉన్న అద్దింట్లో ఉండే వాళ్ళకి కానీ, ఉమ్మడి కుటుంబంలో పెద్ద కుటుంబాల్లో ఎక్కువ మంది 1-2 గదుల్లో నిద్రిస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఈ టర్మ్లో అతి త్వరలోనే వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి ఇల్లు కట్టుకోవడానికి మనీ ఏర్పాటు చేసి చెయ్యాలన్నది మ్యాక్సిమం 2027 ఎండ్లోప పూర్తి చేయాలని చెప్పేసి, సంవత్సరన్నర లోపులోనే ఇవన్నీ కూడా పూర్తి చేయాలన్న పట్టుదలతోటి మీ ద్వారాగా మళ్ళీ ప్రజలకు చెప్తున్నాను. ఇదొకటి. పసుపు కార్డు నుంచి రెడ్ కార్డు చేయడానికి నేను జూన్ 6 ముందుగానే చేస్తానని చెప్పాను. ఆల్రెడీ ప్రభుత్వం లాస్ట్ మండే నుంచి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసింది. అవన్నీ కూడా 15-20 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తాను. అలాగే ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఆగిపోయింది, ఎల్లో కార్డుకి లేదు, అలాగే రెడ్ కార్డుకి కూడా సరిగా ఉపయోగపడలేదు. నిన్న సీఎం గారు పసుపు కార్డుకి కూడా 3 లక్షల రూపాయలు నిన్న సీఎం సంతకం పెట్టారు. ఈ నెలాఖరులోపు అది జీవో ఇష్యూ చేయడం. అలాగే ఎర్ర కార్డుకి ఉన్న ఆయుష్మాన్ భారత్ సరిగా ఇదవ్వట్లేదు, హాస్పిటల్ వాళ్ళు సరిగా చేయట్లేదు. దానికి ముందులాగే పాండిచ్చేరిలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ సొసైటీ, హెల్త్ రిసీవ్ సొసైటీ అని ఉంది. దాని ద్వారాగా ఈ రాబోయే జూన్ నెలాఖరుకు కానీ జూలైకి కానీ ఈ 2 సమస్యలను హెల్త్ వేజ్గా ఈ సమస్యలను సాల్వ్ చేయడం. ఈ నెలాఖరు నుంచి యానం ఫ్లడ్ వాల్ది కానీ 232 కోట్ల రూపాయలు తీసుకురావడంలో కానీ, ఆ పనిని భారత ప్రభుత్వం నుంచి చేయడంలో కానీ, ఈ రాబోయే నవంబర్కి ఫ్లడ్స్ అయ్యేప్పటికే పనులు మొదలుపెట్టేలాగా చేయడం. అలాగే ఐలాండ్ నెంబర్ 3 ఎస్సీ సొసైటీ ల్యాండ్కి 102 కోట్ల రూపాయలు, ఆ పని రాబోయే ఈ ఫ్లడ్ అయ్యేప్పటికీ టెండర్ ప్రాసెస్, జీవో అన్నీ రెడీ చేయించి నవంబర్కి పనులు మొదలు పెట్టించడం. రాబోయే సంవత్సరం పుష్కరాలకు కావాల్సిన నిధులు తీసుకురావడం, పనులు చేయడం. వెంకటేశ్వర స్వామి గుడి పూర్తి చేయడం, రాబోయే పుష్కరాలకి ముందుగానే పూర్తి చేయడం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కన్సల్టెంట్ని అపాయింట్ చేశారు. ఆ రిపోర్ట్ డిపిఆర్ అంతా కూడా తయారు చేసి నవంబర్ డిసెంబర్కి ఆ పనులు కూడా మొదలుపెట్టేలాగా. డ్రింకింగ్ పైప్ లైన్ 30 సంవత్సరాల క్రితం వేసిన 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయ్యింది. ఆ పైప్ లైన్ని కూడా తీసేసి కొత్తగా పైపులకి కావాల్సిన కోట్లాది రూపాయలు భారత ప్రభుత్వం ద్వారాగా తీసుకురావడం. ఈ విధంగా టూరిజం ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా, అలాగే మెడికల్ కాలేజ్ జిప్మేర్ మెడికల్ కాలేజ్ కార్యకాల్లో ఏ విధంగా అయితే పెట్టించారో నా టర్మ్లో
లాస్ట్ హెల్త్ మినిస్టర్గా ఇప్పుడు కూడా అది పెట్టించడం, క్యాన్సర్ హాస్పిటల్ సూపర్ క్యాన్సర్ హాస్పిటల్ని కేంద్ర ప్రభుత్వం చేత పెట్టించడం కానీ, పారామెడికల్ కోర్సెస్ కానీ, అలాగే అంబేద్కర్ విజ్ఞాన భవన్లో పిల్లలకి నీట్ ఎగ్జామ్స్ కానీ, అలాగే ఈ జాబ్కి వెళ్ళడానికి కావాల్సిన కోచింగ్ కానీ అన్నీ కూడా ఫ్రీగా చేసే విధంగా ఈ ఊరిని చెత్తగా చేసేసిన ఊరిని మళ్ళా శుభ్రంగా అక్టోబర్ 2 కల్లా మళ్ళీ కొత్త టెండర్ తోటి, కొత్త సంస్థతోటి కానీ, కొత్త కంపెనీతోటి కానీ మరలా చేయడంలో కానీ ప్రజలకు ఇచ్చిన మాట మీకు ఇస్తున్నాను. ఈ విధంగా ఇది త్వరలోనే ఒక్కొక్కటి రోజుల్లోనే ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తానని ప్రజలకు మరొకసారి మీ అందరి ద్వారాగా తెలియజేస్తున్నాను. తెలుగువాడిగా ఒక గట్టి వాయిస్ మీదే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మీ తర్వాత ఎవరు? మీ వారసుడు ఏమైనా రాబోతున్నాడు రాజకీయాల్లోకి? లేదు, మా రాజకీయాల్లో వారసుడు కానీ, వారసులుగా నా భార్య కానీ, కొడుకు కానీ వాళ్ళ సేవ చేస్తే, మా తండ్రి గారి పేరు చెప్పి మా తండ్రి ఈ విధంగా నిజాయితీగా సేవ చేశాడు, మేము కూడా మీకు సేవను అందిస్తూ ఉన్నాం, మా సేవల్ని కూడా అధికారం రూపంలో మీరు వినియోగించుకోండి అని చెప్పేసి నిజంగా సేవ చేసి వస్తే వెల్కమే తప్ప, సేవ చేయకుండా నాకు మా తండ్రి మల్లాడి కృష్ణారావు ఓటేయమను, నా భర్త మల్లాడి కృష్ణారావు ఓటేయమని చెప్పేసి చెప్పడానికి మాత్రం ఇది కుటుంబ రాజకీయాలకు కూడా నేను పూర్తి వ్యతిరేకం. అంటే వారి సేవలను అందిస్తూ, నా భార్య కొంత సేవలు అందిస్తూ ఉన్నది, ఇంకా ఆవిడకి కానీ ఇంట్రెస్ట్ ఉండి ఓకే నేను అప్పుడు ప్రోత్సహిస్తే పర్వాలేదు. ఆవిడ నా భర్తకి అండగా ఉండాలన్న ఉద్దేశంతో సహాయాన్ని అందిస్తూ ఉంది. అంతే తప్ప కుటుంబ రాజకీయాల గురించి చేసేవాడిని అయితే గత ఎలక్షన్లో నేను ఆగుతున్నప్పుడు నా కొడుకునో భార్యను పెట్టవచ్చు కదా. ట్రూ. అందుకని ఆ క్వశ్చన్కి పెద్ద ఇంక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు వచ్చి ఎందాలన్నారు తమిళనాడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ప్రస్తుతం కూడా మీరు ఏఐడిఎంకేతో ఉన్నారు, బీజేపీతో ఉన్నారు, ఎన్డీఏ కూటమితో ఉన్నారు. వాట్ ద ఫ్యాక్టర్? విజయ్ని అక్కడ గెలిపించడానికి కేవలం లక్ మాత్రమే ఫ్యాక్టరా? ఎందుకంటే పక్కనే ఉన్న ప్రాంతం. లేదు, ఒక మార్పు చూడాలని అనుకున్నాను. ఇప్పటి వరకు ఆల్టర్నేట్ తమిళనాడు 5 సంవత్సరాలకి ఏడీఎంకే చేసినా డిఎంకే చేసినా ఆల్టర్నేట్గా చేస్తూ ఉన్నాయి. ఒక ఎంజీఆర్ రెండోసారి గెలవడం, జయలలిత తక్కువ మెజారిటీతో రెండోసారి గెలవడం జరిగింది తప్ప ప్రతిసారి కూడా ఆల్టర్నేట్ ప్రభుత్వమే. ఈ ఎలక్షన్లో విజయ్ క్యాంపెయిన్ అంతా కూడా చాలా అద్భుతంగా చేశాడు అతను. ఆ క్యాంపెయిన్ అతను మాట్లాడిన మాటలు అన్నీ కూడా ప్రజలకి డైరెక్ట్గా ఏదో సొంత బిడ్డ, సొంత అన్న, సొంత తమ్ముడు అన్న విధంగా మాట్లాడే విధంగా అతను ప్రజల్ని హత్తుకునేలాగా మనసుని చేయగలిగాడు. అందుకని నేను ఎవరు చెప్పారో చెప్పలేదో కానీ ఎన్ని ఛానల్ చెప్పినా మార్చి 30వ తారీఖునే విజయ్ రాబోతున్నాడని చెప్పేసి నేను కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలో క్యాజువల్గా అడిగితే నేను చెప్పుకున్నాను. అందుకని విజయ్ ఏదో ఫ్లూక్లో రాలేదు. ప్రజలు మార్పుని ఈ పార్టీని చూసాం, ఆ పార్టీని చూసాం, ఇది కొత్త తరం పార్టీలా కనపడుతుంది, యంగ్స్టారు, ఇతనికి అవకాశం ఇవ్వాలని ప్రజలు ముఖ్యంగా యూత్ కానీ మహిళలు కానీ తల్లిదండ్రులను కూడా పిల్లలు కన్విన్స్ చేసి ఓటు వేయించగలిగారు. ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ స్నేహితుల్ని, వాళ్ళు ఓటేయడం కాదు, స్నేహితుల్ని కన్విన్స్ చేసి ఓటు వేయగలిగారు. అందుకనే విజయ్ వచ్చాడు. ఈ విజయ్ తప్పనిసరిగా ముందు వాళ్ళ కంటే పరిపాలనలో డిఫరెంట్గా ఉంటాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతని దగ్గర గెలిచిన 90% అంతా కూడా ఈజ్ ఏ న్యూ పాలిటిక్స్. అదే లాంటి ముదిరిపోయిన లాంటి వాళ్ళు అయితే వాళ్ళ స్వభావం మార్చుకోవడం కష్టం. ఇప్పుడు స్టార్టింగ్ నుంచే చెప్పాడు, ఈ రోజు నుంచి మీకు ఏమన్నా కానీ ఉంటే మార్చుకోండి, లేదంటే ఎవరైనా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పారు. అది వారు వెనకాల నడిపించే వాళ్ళు ఎవరు కూడా అతన్ని తప్పుడు రూట్లో తీసుకెళ్ళకన్నా ఉండుంటే రాబోయే రోజుల్లో బాగుంటుంది. అలాగే వారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తోటి యుద్ధంలాగా చేసేలాగా ఉంటే మాత్రం దెబ్బతింటారు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ తప్పుడు మార్గంలోకి వెళ్ళకుండా ఉంటే ఈ రెండు బ్యాలెన్స్ తోటే ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, డిఎంకే ముఖ్యమంత్రి అవగానే డిఎంకేని కలిసారు, తర్వాత మిగిలిన పార్టీ వాళ్ళని కూడా కలిసారు. అదొక స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పి ఒక డిస్కషన్ జరుగుతుంది. కాదు, ఇది ఒక సహృద్భావంతో వెళ్ళిన అడుగంటూ కూడా. చాలా రోజుల తర్వాత, ఐ థింక్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 40 ఏళ్ళు 50 ఏళ్ల తర్వాత అక్కడ అటువంటి ఎన్విరాన్మెంట్ డెవలప్ అయింది. 53 సంవత్సరాల తర్వాత, 53 తర్వాత మీరు ఎలా చూస్తారు? ఇది ఒక సహృద్భావంతో వెళ్ళిన అంటే ఒక చేంజ్ ఓవర్గా చూస్తారా, లేకపోతే సంథింగ్ పొలిటికల్ మూవ్ అని అనుకుంటున్నారా? నేను పొలిటికల్ మూవ్ అనుకుంటలేదు. ఓకే, ఎందుకంటే మళ్ళా ఇదే విజయ్ రెండోసారి ముఖ్యమంత్రి అయితే వెళ్ళి కలవడు. సీనియర్స్ అయినా
ఈస్ ఏ స్టార్టింగ్ డే. స్కూల్కి వెళ్ళేది ఫస్ట్ డే ఒకరోజే అయింది. అవును అవును అసెంబ్లీకి వెళ్ళింది ఒకరోజే అయింది. అవును. రెండో రోజు వచ్చేప్పటికి మన సీనియర్స్ని, మన గురువుని ఎలా కలుద్దామని అనుకుంటాము, పాఠాలు చెప్పిన మాస్టర్ను, ఇప్పుడు వరకు హెడ్ మాస్టర్లను కలవడం ఎలాగైతే అనుకుంటామో ఆ విధంగా కలిసి, ఇది 4 మనం ఏదో ఈ యుద్ధం కాదు. రాజకీయంలో పోటీ చేయడం అంటే యుద్ధం కాదు. ఎలక్షన్లో ఇద్దరు పోటీ చేస్తున్నాం. పోటీ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఓడిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. అటువంటప్పుడు అది యుద్ధ వాతావరణం కాకుండా, దాన్ని పర్సనల్గా తీసుకోకుండా, మనం వెళ్ళి కలిసి వాళ్ళ అనుభవాలను కూడా ఇచ్చేసి, మీరు పరిపాలన చేశారు, మిమ్మల్ని ఎలక్షన్లో మిమ్మల్ని మీరు తిట్టారు, నేను తిట్టాను, అవన్నీ పక్కన పెట్టేయండి, మనం అందరం కలిసి మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందామనే ఉద్దేశంతో ఎందుకు ఆలోచన చేయకూడదు? ఆ విధంగా వెళ్ళారేమో అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నాకున్న అనుభవంలో, ఈ 36 సంవత్సరాల అనుభవంలో విజయ్ గారికి కూడా మీ ద్వారాగా, అందులో మినిస్టర్లు అయిన ఆనంద్ కానీ వీళ్ళందరూ కూడా నాకు బాగా మిత్రులు. వారికి ఫోన్లో చెప్పాను, గెలిచిన తర్వాత గ్రీట్ చేసినప్పుడు చెప్పాను. మీ ద్వారా కూడా వారికి చెప్తున్నాను, మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోటి యుద్ధ వాతావరణం కాకుండా మీ రైట్స్ని మీరు చెప్పండి. యుద్ధ వాతావరణంలో వెళ్ళినట్టయితే తమిళనాడుని మీరు అనుకున్నట్టుగా ముందుకు తీసుకెళ్ళలేరు, ప్రజలకు ఇచ్చిన మాటని కూడా మీరు నిలుపుకోలేరు. అందుకని మీ రైట్ని కోల్పోకుండా, ఎవరిని సెంట్రల్ గవర్నమెంట్ని కానీ ఇతరులు కానీ ఒక క్రిస్టియన్స్ అను, ముస్లిం అను, హిందూ అను ఆ భావాలు కూడా లేకుండా అందరినీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే తప్పనిసరిగా ఇది సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా అవడానికి అవకాశాలు ఉంటాయి. డిఎంకే స్టాలిన్ చాలా పవర్ఫుల్ వాయిస్ కనిపించింది అండ్ చాలా స్ట్రాంగ్గా వెళ్ళారు. బట్ ఏం జరిగింది? బికాస్ సౌత్ నుంచి ఒక వాయిస్ నాకు డిఎంకే నా తమిళనాడు అయినా పూర్తి అవగాహన లేదు. మీరు అడిగిన దానికి సమాధానం నేను ఇదే పాండిచ్చేరి అనుకుంటే నేను ఏదైనా సరే సమాధానం చెప్పగలుగుతాను. మీ పాండిచ్చేరికి వచ్చినప్పుడు టీవీకి ఇక్కడ కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. బట్ ఇక్కడ ఎందుకు అంత పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది? అది చూస్తే ఇక్కడున్నది రంగస్వామి చీఫ్ మినిస్టర్, ఓకే, ఇక్కడున్నది ప్రజల చీఫ్ మినిస్టర్. ప్రజల చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ప్రజల చీఫ్ మినిస్టర్కి ప్రజలు ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తే మంచిగా జరుగుతుంది. మంచిగా జరిగినప్పుడు ఎంతకంటే మంచి విజయ్కి సంబంధించిన ఏజెంట్ని ఇక్కడ పెట్టాలి. విజయ్ వచ్చి ఇక్కడ చీఫ్ మినిస్టర్ అవ్వడు కదా. అటువంటప్పుడు ఇదే బెటర్ అనుకుని చెప్పేసి ఇక్కడ ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి ముఖ్య కారణం. మీరు అలా గత కొన్ని రోజుల క్రితం, ఐ థింక్ కొన్నేళ్ల క్రితం నుంచి ఒక మాట అంటూ ఉండేవారు, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కావాలని చెప్పి. నేను కాదు, నేను దానికి వ్యతిరేకం. నేను ఒక్కడిని వ్యతిరేకిని. పాండిచ్చేరి ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళందరూ కూడా సెపరేట్ రాష్ట్రం కావాలి, స్టేట్హుడ్ కావాలని స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు నేను అసెంబ్లీలో దాన్ని వ్యతిరేకించుకుంటూ, ఎప్పుడు కూడా ఇది సెపరేట్గా ఉంచండి, యూటీగానే ఉంచండి, మనకి ఎక్కువ నిధులు అడగండి, మనకు కావాల్సిన అధికారం ఏది లేదో అది అడగండి అని చెప్పాను తప్ప ఎప్పుడు కూడా ఇది స్టేట్హుడ్ ఇవ్వండి అని చెప్పేసి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే స్టేట్హుడ్ అంటూ ఇస్తే కేటగిరీగా అది చూస్తే ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతంలో ఉండకూడదు. ఓకే, మనది యానం ఆంధ్రాలో ఉంది, మాహే కేరళలో ఉంది. ఈ రెండు కూడా ఫస్ట్, ఈ రెండాటిని మీరు అక్కడ కేరళలోను ఇక్కడ ఆంధ్రాలో మెర్చేయమని చెప్పేసి ఫస్ట్ అడుగుతుంది ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు. అప్పుడు వరకు ఈ పాండిచ్చేరిని పరిపాలన చేసే వాళ్ళు అందరూ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కూడా మాతోటే ఉంచుకుంటామని చెప్తారు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇది కుదరట్లేదు కాబట్టి మీరు ఆంధ్రాకి వెళ్ళండి, వాళ్ళేమో కేరళకి వెళ్తారని అప్పుడు వదిలేసే పరిస్థితి వస్తుంది. అందుకనే నాకున్న అనుభవం కానీ నాకున్న స్నేహితుల ద్వారా ఉన్న నాలెడ్జ్ని నేను పికప్ చేసుకుని ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకించుకుంటూ వచ్చాను. రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే ఉంటుంది కేంద్రంతో. ఆ పరిస్థితులు కానీ సెపరేట్ రాష్ట్రం అయిపోయి వెళ్ళిపోయిన పరిస్థితిలో యానాన్ని ప్రజలు మెజారిటీ పీపుల్ నిర్ణయం తీసుకుని ఇది కేంద్రం కంట్రోల్లో ఉండేలాగా, యానానికి సెపరేట్గా ఒక ఎంపీ ఉండేలాగా, అప్పుడు ఎమ్మెల్యే ఉండరు, కేంద్రంతో ఉండి కేంద్రంతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి కూడా చేసుకోవడానికి ఆ టైపు సెకండ్ ఆలోచన చేస్తానే తప్ప నేను ఉండగా మాత్రం అది జరగదు. ఇంట్రెస్టింగ్. కేంద్రం నుంచి నిధులు ఇప్పటికైనా సక్రమంగా వస్తున్నాయా? అంటే మీరు ఈ రిలేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, సెంట్రల్కి అండ్ స్టేట్ కావచ్చు, యూటీకి కావచ్చు, ఎందుకు డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ సక్సెస్ పాయింట్ ఏంటి? అంటే కేంద్రం నుంచి ఫస్ట్లో అయితే ఒక 20-25 ఇయర్స్ బిఫోర్ అయితే 70-30 రేషియో, 70% కేంద్రం ఇస్తే 30% పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుంచి రెవెన్యూలో మనం చేసుకోవాలి. కానీ ఇప్పుడు రెవెన్యూ మనది పెరిగింది, కేంద్రం నిధులు తగ్గాయి. లాస్ట్ గవర్నమెంట్లో మాత్రం ఈజ్ ఎ గ్రాంట్లో స్పెషల్ గ్రాంట్ అను,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ 100% ఉండే స్కీమ్స్ కానీ ఎక్కువ ఇచ్చి ఈ కోయిలేషన్ గవర్నమెంట్ వల్ల ఎక్కువ ఉపకారాలు పొందగలిగాం. ప్లానింగ్ కమిషన్లో పాండిచేరిని ఇంక్లూడ్ చేస్తే ఎక్కువ నిధులు వస్తాయి. ఈ టర్మ్లో ప్లానింగ్ కమిషన్ ఇంక్లూడ్ చేయడం అన్నది ఈ ఈ ఈ సంవత్సరంలో జరుగుతుందని పూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను. జాబ్స్ గురించి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఇష్యూస్ మనం చూస్తున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పుదుచ్చేరి, ఇక్కడ జాబ్స్ విషయంలో యూత్కి ఎటువంటి అకామిడేషన్ కల్పించబోతున్నారు? ఎందుకంటే ఒకప్పుడు పారిశ్రామిక రంగంగా మాట్లాడుకున్న ప్రాంతం ఇప్పుడు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు అనే మాట వినిపిస్తూ ఉంది. అక్కడ ఆల్టర్నేటివ్స్ ఎటువంటి ఆలోచన చేయబోతున్నారు? ఈ టర్మ్లో ఎటువంటి ప్లానింగ్స్ ఉన్నాయి గవర్నమెంట్కి? అంటే నేను చూసిన దాంట్లో ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో పాండిచ్చేరి ప్రభుత్వంలో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసిన దాంట్లో స్వతంత్రం వచ్చిన తర్వాత హైయెస్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలను ఇచ్చింది పాండిచ్చేరి గవర్నమెంట్. అది కేవలం కేంద్రం సపోర్ట్ తోటి. ఎవ్రీ 15 డేస్కి కేంద్రానికి ఉన్న హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ తోటి ప్రతి నెలలో 2 సార్లు మీటింగు ఏర్పాటు చేసి ప్రతి పోస్ట్ కూడా ఫిలప్ చేసి వేలాది ఉద్యోగాలు ఇచ్చేలాగా పాండిచ్చేరిలో చేయగలిగారు. ఇది ఓన్లీ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వల్ల, ఇది ఓన్లీ కేంద్రం ఎన్డీఏ గవర్నమెంట్ అవ్వడం వల్ల. లేదనంటే ఒక ఉద్యోగం ఖాళీ అయితే మేము దాన్ని ఫిలప్ చేయాలని అనుకుంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉంటే తప్ప కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వనాక ఉండదు. అటువంటిది వాళ్ళే డెడ్లైన్ పెట్టి నెలలకి 15 రోజులకి డెడ్లైన్ పెట్టి ఉన్న ఉద్యోగాలని ఏ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా రాబోయే ఉద్యోగాలను కూడా ఖాళీ చేయించి ఫిలప్ చేయించినంత విధంగా చేశారు. అందుకనే ఈ గవర్నమెంట్ తిరిగి రావడానికి ఇదొక కారణం. అన్ఎంప్లాయీస్లో ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు అన్న దాంట్లో లో ఉన్నవాళ్ళు ఉద్యోగాలు వచ్చిన ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ అన్ఎంప్లాయీస్ కూడా రాబోయే రోజుల్లో మనం చదువుకుంటే ఉన్న ఉద్యోగాల్లో తప్పనిసరిగా మాకు వస్తాయనే నమ్మకంతో కూడా ఓట్లు వేయడానికి కారణం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎటువంటి వ్యూహం ఉంది సార్? అంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి ముఖ్యంగా పాండిచ్చేరిలో కొంతవరకు ఏదైనా చేయగలం తప్ప కారైకాల్ పాండిచ్చేరిలో యానానికి మాహికి ఇండస్ట్రీ డెవలప్మెంట్లు చేయడానికి అవకాశాలు 100లో 99% లేవు. ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ ఉండాలి. ఒక చిన్న 60 మీటర్లు స్థలం ఇవ్వడానికే ఇళ్ల స్థలం లేనప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టడానికి మీకు ఏమి ఇవ్వాలి? వాటర్ ఇవ్వాలి, ల్యాండ్ ఇవ్వాలి, పవర్ ఇవ్వాలి. పవర్ సబ్సిడీలు ఇవ్వాలి. పవర్ ఇవ్వచ్చు కానీ సబ్సిడీలు ఇచ్చే స్టేజ్ మన దగ్గర లేదు. నీరు ఇవ్వడానికి మనకు తాగడానికి ఆంధ్రా నుంచి మనం తెచ్చుకునే నీళ్లు, దానికి ఛాన్స్ లేదు. యానంలో ఎక్కడైనా మనం పైప్ వేద్దాం, కింద బోర్ వేద్దాం అంటే సాల్ట్ వాటర్, దానికి లేదు. భూమి ఇద్దామంటే భూమి లేదు. భూమి కొనుక్కుందామని అంటే కోట్లాది రూపాయలు ఎకరాల రేటు. అప్పుడు ఇండస్ట్రీ రావడానికి అవకాశాలు లేవు. అందుకని ఆల్టర్నేట్గా టూరిజం కానీ, వాటర్ స్పోర్ట్స్ కానీ, హాస్పిటల్స్ని ఇవన్నీ కూడా చేస్తే, ఈ జిప్మెరు క్యాన్సర్ హాస్పిటల్ వస్తే ఇది ఒక హెల్త్ హబ్గా చేసి వేలాది మంది అక్కడికి వచ్చేలాగా మనం చేయగలగాలి. ఆ పని నడుస్తూ ఉంది. ఇంకా దాన్ని మనం చేయగలిగితే యానానికి చిన్న చిన్న వ్యాపారాలు కూడా బాగుండే పరిస్థితులు ఉంటాయి. స్మగ్లింగ్ యాక్టివిటీస్ మీదే మనం ఆధారపడితే ఇప్పటికే అవన్నీ కూడా బ్రేక్ అవ్వాయి ఉన్నాయి, కూడా రాబోయే రోజుల్లో మూసుకుపోతాయి. అలాగే ఇండస్ట్రీస్గా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడానికి ఛాన్సెస్ లేదు. ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా ఏ విధమైన బెనిఫిట్స్ ఇస్తారా ఏ రాష్ట్రం చూస్తుంది. ఇక్కడ అయిపోయిన వెంటనే ఇంకో హాలిడే మనం 5 సంవత్సరాలు ఇస్తారా, 7 సంవత్సరాలు ఇస్తారా, ట్యాక్స్ హాలిడే చూస్తారు. అయిపోయిన వెంటనే ఇంకో రాష్ట్రం ఇస్తే అక్కడికి వెళ్ళిపోతారు. లేదంటే వాళ్ళు అక్కడ వ్యాపారం మీద, కాంపిటీషన్ మీద వాళ్ళు ఉండలేరు. అలాగే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఆ విధంగా వెళ్ళిపోవడానికి అవకాశం. ఇక్కడ కమిషన్లు లేవు, ఎవరిని ఇండస్ట్రీస్ని బ్లాక్మెయిల్ చేసేది లేదు, ఎటువంటిది కూడా లేదు. నా పరిపాలనలో అందరికీ వాళ్ళకి ఏం కావాలో చేయవలసినంత చేయగలిగాం. ఇప్పుడు మూసుకుపోతున్నప్పుడు మాత్రం మనం దాన్ని నిలబెట్టడానికి లేదు. ఇంకా పొల్యూషన్ కానీ ఇండస్ట్రీస్ని, ఐటీ ఇండస్ట్రీస్ని అటువంటి ఇక్కడ తీసుకురావడానికి తక్కువ స్థలంలో కట్టేలాగా, సిక్ అయిపోయిన ఫ్యాక్టరీల్లో వాటికి ప్రభుత్వం నుంచి వాళ్ళ ద్వారాగా చేసేలాగా ఏర్పాటు చేయడానికి మాత్రమే నేను ఒక ప్రయత్నం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. టూరిజం ఇప్పుడు చాలా ఒక విధంగా చెప్పాలంటే ఒక స్పెషల్ ఎక్స్ ఫ్యాక్టర్లా కనిపిస్తుంది భారతదేశానికి. మోదీ ప్రమోషన్స్ తర్వాత మన ఇంటర్నల్గా మన ఇండియాలో టూరిజం పెరిగింది. అండ్ పుదుచ్చేరిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎటువంటి టూరిజం పాండిచ్చేరి ఈజ్ ఎక్సలెంట్ హిస్టరీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. అలాగే కారైకాల్ కానీ పాండిచ్చేరి కానీ వందలాది ఈజ్ పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి. అలాగే ఫ్రెంచ్ కాలనీ, ఫ్రెంచ్ కల్చర్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే సముద్రం పక్కన రిసార్ట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇది చాలా రోజు రోజుకి అభివృద్ధి జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో టూరిజం చాలా ఇంకా ఎక్కువగా
ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎక్కువగా అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే యానాన్ని కూడా ఈ టూరిజంలో ఈ 5 సంవత్సరాల్లో మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ముందు చేసిన దానికంటే ఇంకా డబుల్ చేయాలి అన్న పట్టుదలతో ఉన్నాను. చేస్తాను కూడా. ఇంట్రెస్టింగ్. ఇలా కసి కనిపిస్తూ ఉంది ఆ మాటలు. అంటే ఎట్లా సాధ్యం ఇది? ఈ 6 సార్లు గెలిచారు, ఇంకా కసి అలా కంటిన్యూ అవ్వడానికి ఎనీ ఎక్స్ ఫ్యాక్టర్? నేను ఒక సామాన్యమైన వ్యక్తిని ఈ రాజకీయాలకు వస్తే నాకు ఎవరు కూడా వెనకాల నాకు గాడ్ ఫాదర్స్ తాతో తండ్రో రాజకీయాల్లో లేరు. నేను జీరో నుంచి వచ్చి ఈరోజు ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యేగా గెలవడం కానీ రూపాయి ఇవ్వకుండా గెలవడం, అలాగే ఎటువంటి ఒక రూపాయి లంచం తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు నేను ఉండడం, మంత్రిగాను ఇవన్నీ ఉన్నప్పుడు నా కసి కానీ రోజుకి 12 గంటల నుంచి 18 గంటలు పనిచేశాను. ఇప్పుడైతే కనీసం 12 గంటలు మాత్రం ఈ వయసులో కూడా 12 గంటలు పనిచేయాలి. నా పేదోడుకున్న కష్టాలు తీర్చాలి, నా ఊరిని బాగు చేయాలి. ఈ మంత్రి పదవితో మిగతా ఏరియాలకు కూడా ముందు చేసిన దానికంటే ఇంకా ఎక్కువ పని చేయాలన్న ఆ పట్టుదల, ఆ కసి అన్నీ ఉన్నాయి. కేంద్రంలో నాకున్న మంచి పేరుని, పాండిచేరిలో ఉన్న మంచి పేరుతో ఈ పనులన్నీ కూడా చేస్తానని మీ ద్వారాగా నేను ఎలక్షన్ ముందు ఎంతమంది అన్న ఎన్నో మాటలు చెప్తాను. కానీ అప్పుడు మాట ఒకే మాట, ఇప్పుడు కూడా ఒకే మాట అన్నది అది చేసి చూపిస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. ఓకే, బిఫోర్ కంక్లూడ్ చిన్న ర్యాపిడ్ ఫైర్. కాంగ్రెస్, బీజేపీ, మీ రాజకీయ ఆత్మ ఎక్కడుంది? కాంగ్రెస్ బీజేపీనా? నాకు ఈ వేళ ఉన్న పొజిషన్లో చూస్తే కాంగ్రెస్ ముందు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన చేసింది. కానీ ఈ 12 సంవత్సరాల్లో ఇండియాని ఈ వరల్డ్లో ఎక్కడన్నా కానీ పేరు తలెత్తుకుంటున్నారని అంటే ఓన్లీ ఎన్డీఏలో ప్రధానమంత్రిగా చేసిన మోడీ గారు. ఓకే, ఏ దేశం వెళ్ళినా కూడా భారతీయుడికి అన్నది గౌరవం ఇస్తున్నది, భారతదేశానికి ఎంతో కొంత జడుస్తున్నది మోడీ గారి పరిపాలనలోని. మల్లాది కృష్ణారావు గారు ప్రజాసేవకుడిగా లేకపోతే వ్యాపారవేత్త? అంటే ప్రజాసేవకుడా, వ్యాపారవేత్త? ఒక్క మాటలో చెప్పాలంటే నేను ప్రజలకి సర్వెంట్ని. ప్రజలకి నేను ఎమ్మెల్యే అన్నది నా నోటితోటి మాట్లాడను, మంత్రి అన్నది నేను మాట్లాడను. ఒక సేవకుడిని మాత్రమే. సేవ చేయడానికి ఒక 5 సంవత్సరాలకి ప్రజలు టెంపరీగా 5 సంవత్సరాలకి వాళ్ళ ప్రతినిధిని అనుకోవచ్చు, పాలేరు అనుకోవచ్చు, వ్యవసాయాన్ని ఎలాగైతే చూస్తాడో గుమస్తా కానీ పాలేరు అనుకోవచ్చు. నేను ఆ విధంగానే నేను భావిస్తాను. నేను యానానికి పెద్ద పాలేరుని. బ్యూటిఫుల్ డైలాగ్. యానం ప్రజల మీద ప్రేమతో రాజీనామా చేశారా, లేకపోతే పదవి రాదని భయంతో చేశారా? నో, నేను ఇది ఒక్కసారి కాదు, 2000 సంవత్సరంలో నేను రాజీనామా ఎమ్మెల్యే పదవి చేసి ఇండిపెండెంట్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రికి నేను ఇచ్చి షణ్ముగాన్ని యానంలో గెలిపించాను. అలాగే మోరాలిటీస్లో చూస్తే ఆవేళ డిఎంకే ప్రభుత్వంలో నేను హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఉండి ప్రభుత్వం పడిపోయిన అదే రోజు నేను రిజైన్ చేసి నేను మళ్ళీ ఆ పదవి తీసుకోలేదు. నాతోటి వచ్చిన వాళ్ళు కంటిన్యూ అవ్వారు. ఓకే, అదేవిధంగా అదే ముఖ్యమంత్రి గారికి నాకు ఫైట్ వస్తే అతను నా పేరు సూచించి జీవో ఇచ్చిన దానికి టూరిజం ట్రాన్స్పోర్ట్ చైర్మన్ కూడా రిజైన్ చేయడం జరిగింది. ప్రజల కోసం ఒకసారి నేను 36 రోజులు రిజైన్ చేసి ఆ ఉన్న సమస్యలను జీవో తీసుకొచ్చే వరకు యానంకి వెళ్ళిన చరిత్ర మల్లాది కృష్ణారావు. అంతేగాని పదవి కోసమో ఇంకోటి అని అనుకుంటే పదవులు నా దగ్గరికి వచ్చాయి. ఏ పార్టీ అయినా సరే పదవులు నా దగ్గరికి వచ్చాయి. ప్రజల్లోని మనం స్ట్రాంగ్గా ఉంటే ఏ పార్టీ అయినా గుర్తిస్తుంది, పదవులు నా దగ్గరికి వస్తాయి. నేను ప్రజలకి ఎమ్మెల్యేగా మేము పంపిస్తాం, మీరు మంత్రిగా రండి అన్నారు. మీ మాట మీరు నిలబెట్టుకోండి. మా ముఖ్యమంత్రి మాట కానీ, ముఖ్యమంత్రి కూడా మార్చి 15వ తారీఖున యానం వచ్చి మీరు ఎమ్మెల్యేగా పంపించండి, నా క్యాబినెట్లో పక్కన ఉంటాడు మల్లాది కృష్ణారావు అని చెప్పి చెప్పుకున్నారు. అన్న విధంగానే ప్రజలు ఎమ్మెల్యేగా పంపించారు. నేను విజయం సాధించి అదే రోజున పాండిచేరి వెళ్ళాను. రేపు యానం నేను మంత్రిగా వెళ్ళబోతున్నాను. ఇంట్రెస్టింగ్. మీ రాజకీయ జీవితంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే వెంటనే మీరు మదన పడేలా చేసే ఆ తప్పు ఏదైనా ఉందా? నేను కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యేకి, మంత్రికి రిజైన్ చేసి ఉన్నది కాంగ్రెస్లో నేను మనసులో బాధపడినది అదొకటి. 2, ప్రజలకి నేను ఎన్ని పనులు చేసినా ఈ ఊరు ఇంకా బాగుండాలనుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిని 2021లో తీసుకొచ్చి పెట్టినప్పుడు కళ్ళట్టుకుని నీళ్లు కారిన రోజు ఆ రోజు ఈ ప్రజల కోసం, ఈ ఊరి కోసం నేనే ఉండాలని చెప్పినా కానీ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని పట్టుకుని వచ్చి ఇక్కడ పెడితే అంటే ఈరాని వ్యక్తికి ఓట్లేసి నా ఊరోడు, నా కులంవాడు, నా తెలుగోడు అనుకుని వేసారే ప్రజలు. చేసింది పెద్ద తప్పు అని మనసు బాధ కలిగింది 2వ రోజు.
రెండోది. ఈ మధ్యలో ఓటుకి డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అన్నదానికి మూడోసారి. మీరు రెండే అడిగారు, మూడోది కూడా ఇది నా దగ్గర ఉన్నది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారం కావాలా, ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం ఉండాలా? అధికారం అన్నది ఎప్పుడు కూడా ఎలక్టెడ్ ప్రభుత్వంది. ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని. లెఫ్టినెంట్ గవర్నర్ రూల్ అన్నది అది కరెక్ట్ కాదు. కానీ పొలిటీషియన్స్ తప్పు చేస్తారు, ప్రజలకి చేస్తారంటే దానికి చెక్కు అధికారుల రూపంలో ఉండాలి తప్ప లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన వెళ్ళడం అన్నది ఇది చాలా తప్పు. ఓకే, తప్పు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. అది ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా అన్నది కాదు. ఆ గవర్నర్సు ఆ ప్రభుత్వాన్ని గైడ్ చేయాలి, తప్పులు జరగకుండా చూడాలి తప్ప అడ్డపడేలాగా కానీ లేకపోతే అరెస్ట్ చేసేలాగా ఉండడం అన్నది ఏ ప్రభుత్వం చేసినా కానీ తప్పది. ఓకే, అంటే సిస్టమ్ ఉండాలంటారు. బట్ సిస్టమ్ని ఇంటరప్ట్ చేసేలా సిస్టమ్ ఉండకూడదు. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్కువ రోల్ ఉంటుంది యూటీ కాబట్టి. అదే రాష్ట్రాలు అయితే ఆ రోల్ లేదు కదా. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు అన్నీ ఉన్నాయి, కొంతవరకు మాత్రమే. మిగతా ఫైల్స్ అన్నీ వెళ్ళవలసింది కాదు. కానీ కేంద్రపాలిత ప్రాంతం అయి ఉండడం వల్ల ప్రతి ఫైలు కూడా ₹1 గ్రాంట్ ఇవ్వాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ సైన్ చేయాలి. గ్రూప్ సి ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేయాలంటే లెఫ్టినెంట్ గవర్నర్కి వెళ్ళాలి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దాంట్లో మార్పులు తీసుకురావాలి. ఎలక్టెడ్ గవర్నమెంట్కి పూర్తి అధికారాన్ని ఇవ్వాలి. ఎక్కడైనా తప్పు జరిగితే యాక్షన్ తీసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. రాజకీయాల్లో నమ్మకం అనే పదానికి ఇప్పుడు విలువ ఉందంటారా? తగ్గిపోతూ ఉంది. ఫ్యూచర్లో తగ్గిపోతుంది. అది నమ్మకం అన్నదానికి ఓటర్కి తగ్గుతుంది, లీడర్కి తగ్గుతుంది, నాయకుడిగా నాకు కూడా తగ్గుతుంది. అంటే ఏ ఆస్పెక్ట్లో? అంటే ప్రతిదీ కూడా ఏది ఆలోచన చేసినా ఇన్నాళ్ళు ఒక మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ప్రజలు చేసేవారు. అదే మాటకి లీడర్ కట్టుబడేవాడు, పార్టీ కట్టుబడేది. ఈరోజు అది కాదు. పార్టీ మాట తప్పుతుంది, లీడర్ మాట తప్పుతున్నాడు, ఓటర్ మాట తప్పుతున్నాడు. పార్టీ మాత్రం ఒక్కొక్క సందర్భాల్లో ఏం చేస్తుంది, ప్రజల నుంచి ఉన్న మనిషిని వదిలేసి అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఎక్కువసార్లు గెలిచినోడిని కానీ నిజాయితీని వదిలేసి ఒక అవినీతి పరుడునో కాంప్రమైజ్ క్యాండిడేట్ని పట్టుకొచ్చి అక్కడ మంత్రి పదవులు కానీ ముఖ్యమంత్రి పదవులు కానీ ఇచ్చే పరిస్థితులు వస్తున్నాయి. అప్పుడు పార్టీ రీథింక్ చేస్తుంది, నాయకుడు రీథింక్ చేస్తున్నాడు, ప్రజలు దాంట్లో అందరిది ఒకటే భావం. వచ్చే ఎన్నికల్లో మీ వారసుడు పోటీ చేస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. దానికి మీ ఒక్క మాటలో సమాధానం? ఎలక్షన్ అయ్యి ఇవాళకి 35 రోజులైందండి. నా కొడుకు ఈ ఎలక్షన్లో ఓటీనేకి వచ్చాడు. అలాగే నా ఎలక్షన్ గెలిచిన రోజుని 5 గంటలో 6 గంటలు మాత్రం ఉన్నాడు, యానంలో లేడు. అతను ప్రజలకి సేవ చేసి నేను నీ బాటలో నిస్వార్థంగా ఏది ఆశించకుండా సంపాదించిన దాంట్లో ఇదిగో నేను రూపాయి సంపాదించున్నాను, పావల పేదవాడికి పెడుతున్నాను అని చెప్పి వచ్చిన తర్వాత అప్పుడు అతన్ని లీడర్గా ఎన్నుకోమని చెప్పండి. అంతేగాని ఈ రోజుకి వారు అతని వ్యాపారం, అతను ఏ విధంగా బతకాలి అన్న దాని మీద ఉన్నారు. అతను దయచేసి రాజకీయాల్లో రాకండి. అతను రాజకీయాల్లోకి వచ్చిన రోజునే అప్పుడు మీరు చూద్దాం ఇతను ఆ రాజకీయాలకి పనికొస్తాడా, వ్యాపారానికి పనికొస్తాడా, తండ్రిలాగా రాజకీయ సేవ చేయగలుగుతాడా అన్నది అప్పుడు చూడొచ్చు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. 5 సంవత్సరాల తర్వాత రెజెన్సీ శ్రమిక ఘటన తర్వాత యానంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది అనే మాట వినిపిస్తుంది. వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీనికి ఎవరిది బాధ్యత? అంటే అది దగ్గరగా రీజెన్సీ సెరామిక్స్, అలాగే ఆ టైంలో వచ్చిన ఫ్యాక్టరీస్ వల్ల, కొన్ని కేంద్రపాలిత ప్రాంతం అవడం వల్ల కోన ప్రభాకర్ గారు ప్రత్యేకంగా లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండి ఎక్కువ అప్పుడు పనిచేస్తున్న చీఫ్ మినిస్టర్ ఫరూక్ గారు కానీ దాని తర్వాత వచ్చిన వారు కానీ అందరూ కూడా ఇండస్ట్రియల్కి పాలసీని తీసుకొచ్చి కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఎక్కువ సహాయాన్ని ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళకి ఇవ్వడం వల్ల జరిగాయి. దాని తర్వాత స్లోలీ వ్యాట్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే, అప్పుడు మళ్ళీ తగ్గిపోయాయి. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత దేశమంతా ఒకటే ట్యాక్సు ఇది అన్నప్పుడు ఈ కేంద్రంలో ఉండే ఈ చిన్న ఉన్న వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఆ బెనిఫిట్ తోటి లేకపోవడం వల్ల ఆ ఫ్యాక్టరీలు ముందుకి వెళ్ళలేవు. రీజెన్సీ సెరామిక్స్ 2012లో అనుకోని సంఘటనలు, నేనేమో మేనేజ్మెంట్కి సపోర్ట్ అని నేను వర్కర్స్ ఆ విధంగా చిత్రీకరించారు. మేనేజ్మెంటు కూడా కొన్ని తప్పులు ఉండడంతో వర్కర్స్ కూడా తిరగబడిన పరిస్థితి వచ్చింది. వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కొన్ని జరిగాయి. కానీ అమాయకులు అనుకున్న వాళ్ళు ఆ రీజెన్సీ సెరామిక్స్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ని మర్డర్ చేయబడ్డారు. ఫ్యాక్టరీ ఓనరు వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఆ కుటుంబం భర్త లేకుండా తండ్రి లేకుండా అయిపోయింది. వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. అలాగే వర్కర్స్ సైడ్ నుంచి
ఒక మనిషి చనిపోయాడు. చనిపోతే అది ఎవరో కొట్టి చంపేశారో, మేనేజ్మెంట్ చంపిన పాత్ర మాత్రం లేదు. అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆ వర్కర్స్ కానీ వాళ్ళు కానీ అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలే తప్ప అది ఇది లేదు. ఇప్పుడు రీజెన్సీ వచ్చి మళ్ళీ అక్కడ ఏదో చేస్తుందని అంటే వాళ్ళు చేయడానికి కాదు, దాన్ని ల్యాండ్ అంతా కూడా కమర్షియల్ ల్యాండ్గాను రెసిడెన్షియల్ ల్యాండ్గా చేసుకుని గవర్నమెంట్ నుంచి కట్టవలసినవి అన్నీ కూడా దాన్ని ఎన్ఓసి కట్టకుండా చేసుకుని దాని తర్వాత బిజినెస్ చేసుకోవడానికి ఉద్దేశమే తప్ప అక్కడ వ్యాపారం చేసే ఉద్దేశం మాత్రం వాళ్ళకి లేదు. అటువంటిది గవర్నమెంట్ ఎక్వైరీ చేసి పొల్యూషన్ కానీ ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇండస్ట్రీ పెడితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అదేవిధంగా నేను కూడా పనిచేస్తాను. ఓకే, యానాంను సింగపూర్ చేస్తానని చెప్పి చాలా చెప్తున్నారు. అక్కడ ఎప్పుడు యానాం సింగపూర్ కాబోతుంది? నేను సింగపూర్ చేస్తాను అనట్లేదు, సింగపూర్ లాగా శుభ్రంగా చేస్తాను, సింగపూర్ లాగా టూరిజం తీసుకొస్తానని చెప్పేసి మొదలుపెట్టి దాంట్లో ఎంతో కొంత అచీవ్ అయ్యాను, మార్పు తీసుకొచ్చాను. ఆ విధంగా చేస్తున్నాం. అంతేగాని సింగపూర్ లాగా అయిపోవడానికి మనకు ఉండే పరిధులు వేరే, దానికి ఉండే పరిధులు వేరే. ఒక ఆదర్శంగా ఒకటి పెట్టుకుంటే దాంట్లో కనీసం 50% అయినా రీచ్ అవ్వగలుగుతాం. ఓకే, ఆ విధంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. నేను తీసుకున్న నిర్ణయాలు, నేను అమలు చేసినవి రాబోయే రోజు వచ్చేవాళ్ళు ముందుకి ఏదో రోజుకి దాన్ని రీచ్ అవ్వగలుగుతాం అన్నది ఆశ. నా ఊరు బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, నా ఊరికి కొన్ని వేల మంది రావాలి, చిన్న చిన్న వ్యాపారాలన్నీ బాగుండాలి అనుకోవడంలో తప్పులేదు. ఆశ ఉండాలి, అతి ఆశ ఉండకూడదు తప్ప ఆశ ఉండాలి. ఆశకి తగ్గట్టుగా మనం ప్రయాణం చేయాలి. చివరాఖరిగా యానాం ప్రజలకు అండ్ పుదుచ్చేరి ప్రజలకు మల్లాది కృష్ణారావు ఏం చెప్పాలనుకుంటున్నారు కెమెరా సాక్షిగా? యానం ప్రజలకి ఇది కోట్ల మీద ఖర్చు పెట్టిన నా మీద నమ్మకంతో పెద్దయిన పరిపాలన రావాలి అన్న ఉద్దేశంతో నన్ను మళ్ళీ వేలాది ఓట్ల మెజార్టీతో గెలిపించారు. వారికి ఈ విజయం నా ప్రజలు, నా కార్యకర్తలు, నా నాయకులు, నా పనిచేసిన మహిళ అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, వాళ్ళకి అంకితం అని చెప్పాను. మీ ద్వారా కూడా వాళ్ళకి అంకితం. అలాగే ఇది నేను ఇప్పుడు చెప్పాను కదా, 12 గంటలు తక్కువ కాకుండా వాళ్ళకి పనిచేసి నేను రుణం తీర్చుకుంటాను. ఏవైతే నేను చెప్పానో ముందు, ఇప్పుడు మీకు చెప్పాను, ప్రజలకు చెప్పాను, ఆ పనులన్నీ కూడా చేసి వాళ్ళకి లాస్ట్లో కూడా ఈ వయసులో కూడా ఇతను చెప్పినట్టుగా చేశాడు అనుకునే విధంగా నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ విధంగానే వెళ్ళిపోవాలని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మల్లాది కృష్ణారావు గారు. స్టూడియోకి వచ్చి అండ్ చాలా ప్రశ్నలు, చాలా కొన్ని మెలిగబట్టే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా అయితే అది పుదుచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు చెబుతున్న మాట, యానాం ప్రజలకు నేను సేవ చేస్తాను, ఆ సేవ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ మీకేమనిపించింది? ఆ ఇంటర్వ్యూ టోటల్గా చూశారు కదా, మీకేమనిపించింది? మీ అభిప్రాయం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు RTV.